ప్రవేశించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్నాయి. అటు ఉత్తర భారతంలోనూ వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు క్రమంగా ఎక్కువ శాతం ఏంటంటే హీటు హ్యూమిడిటీ ఎక్కువ ఉండడంతో ఉక్కపోత అనేది అన్ని చోట్ల ఉంటుంది. టెంపరేచర్స్ కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, బయటికి రాలేనటువంటి పరిస్థితి. అయితే మాన్సూన్ అనుకున్న డేట్ కన్నా ఏదైతే జూన్ 1 కన్నా ఒక 2 రోజులు ముందుగా అడ్వాన్స్గా వచ్చినప్పుడు కూడా కేరళ అటు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రవేశించి అక్కడ మాత్రం అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో అయితే మాత్రం ఎక్కడ ఈ ప్రభావం లేదని చెప్పొచ్చు. అయితే మాత్రం గత 2 రోజులుగా కూడా ప్రజలంతా కూడా ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చి చెట్ల కింద కూర్చొని ఉన్నటువంటి, ఎందుకంటే బయట ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బయటికి తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చిన వాళ్ళంతా కూడా చెట్ల కింద కూర్చున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఉన్న ప్రదేశంలో చూడవచ్చు. చాలామంది ఈ ప్రాంతంలో చల్లగా గాలి వేయడంతో చెట్ల కిందనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లలో కానీ బయట రావడానికి తీవ్ర భయపడుతున్నారు. హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం, అలాగే ఉక్కపోత ఎక్కువగా ఉండడం, ఎక్కువగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎక్కువ వడదెబ్బకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ ప్రకారం కూడా చూసుకుంటే దేశవ్యాప్తంగా చాలా చోట్ల హాట్ అండ్ హ్యూమిడిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగాల్పుల తీవ్రత కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ, హర్యానా కావచ్చు, అటు పంజాబ్ కావచ్చు, అలాగే మధ్య భారతంలో ఛత్తీస్గఢ్, అలాగే చండీగఢ్ ఈ ప్రాంతాల్లో కొద్దిగా హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయి. టెంపరేచర్స్ అనేవి అప్ టు 46, 48 వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో మాత్రం హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా వేడి ఉంటుంది, వేడితో పాటు హ్యూమిడిటీ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఉక్కపోత ఎక్కువగా ఇళ్లలో కానీ బయట కానీ ఉండలేనటువంటి పరిస్థితి. ఉదయం దాదాపు 10-11 నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజలు ఎవరు కూడా బయట తిరగలేకపోతున్నారు, ఇళ్లలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి. దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈరోజు రేపు కూడా ఈ హీట్ వేవ్ పూర్తి స్థాయిలో కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. క్రమంగా హీట్ వేవ్ అలాగే కొంత ఉక్కపోత కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. 2-3 తారీఖు తర్వాత నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలోకి మాన్సూన్ అడ్వాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి వర్షాలు పడతాయని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. విడుదల సంతోష్ నాయుడు, విశాఖపట్నం.